ప్రపంచంలో తొలిసారి బొమ్మలు కదలడం ప్రారంభించిన 17 సంవత్సరాలకు భారతీయ సినిమా ప్రాణం పోసుకుంది. అవి మూకీ సినిమాలు. తొలి సినిమా రాజా హరిశ్చంద్ర. అది నిర్మించిన సాహసి దుండిరాజ్ గోవింద్ ఫాల్కే, ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కేగా కీర్తిశేషులు. 1912లో నిర్మించిన రాజా హరిశ్చంద్ర నిడివి 3000 అడుగులు. ఆ రోజు ఆ చిత్రానికి అయిన ఖర్చు 15,000. అలా తొలి భారతీయ చిత్రం నిర్మించిన వ్యక్తిగా ఫాల్కే చరిత్రకెక్కారు. అప్పుడే బ్రిటిష్ పాలకులు 1912లో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. అనేక చిత్రాలు నిర్మించిన ఫాల్కే చివరి రోజుల్లో 2 చిత్రాలు తీసి నిరుపేదగా 1944 చివరిలో కన్నుమూశారు. ఆయన మరణించిన 36 సంవత్సరాలకు 1970లో భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును చిత్ర పరిశ్రమలోకి మహామహులకు ఇవ్వడం ప్రారంభించింది. 1931 సంవత్సరం భారత చలనచిత్ర పరిశ్రమ మూగదశ నుంచి శబ్దచిత్ర యుగంలోకి అడుగుపెట్టింది. ప్రపంచంలో తొలి టాకీ జార్జ్ సింగర్ నిర్మితమైన 4 ఏళ్లకే తొలి భారతీయ టాకీ ఆలం ఆరా 1931లో విడుదల అయ్యింది. బొంబాయిలో విడుదలైన రోజే ఈ చిత్రాన్ని విజయవాడ మారుతి టాకీస్లో కూడా విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో తొలి శాశ్వత చిత్ర ప్రదర్శనశాల మారుతి టాకీస్ని పోతిన శ్రీనివాసరావు 1921లో నిర్మించారు. తొలి భారతీయ టాకీ హిందీదే అయినప్పటికీ దానిలోని తెలుగువారి పాత్ర కూడా చాలా ఉంది. తదనంతర కాలంలో తొలి తెలుగు టాకీ రూపొందించిన హెచ్ఎం రెడ్డి తొలి భారతీయ టాకీ ఆలం ఆరాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. తర్వాత దర్శక నిర్మాతగా చలనచిత్ర పరిశ్రమలో తనకొక స్థానాన్ని పదిలం చేసుకున్న అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ ఎల్వి ప్రసాద్ ఆ సినిమాలో 5-6 చిన్న వేషాలు వేశారు. గమ్మతేంటంటే మొత్తం అన్ని పాత్రలకు కలిపి ఎల్వి ప్రసాద్కి ఉన్నన్ని డైలాగులు ఆ చిత్రంలో హీరోయిన్ కూడా లేవట. తొలి ప్రయోగం విజయవంతమైన తర్వాత అర్దేషిర్ ఇరానీ తెలుగులో తొలి టాకీ భక్త ప్రహ్లాద, తమిళంలో తొలి టాకీ కాళిదాసును నిర్మించారు. తొలి తెలుగు టాకీ నిర్మాణ వ్యయం 15 నుండి 15,000కు మించలేదు. మొత్తం షూటింగ్ కాల్ షీట్లు 30కి మించలేదు. చిత్ర నిర్మాణం యావత్తు అతి రహస్యంగా జరిగింది. పూర్తయ్యే వరకు నటీ నటులకు కూడా తీసిన భాగాలు చూపించలేదు. పరితాప భారం అనే పాటను సురభి కమలాబాయి పాడడంతో చిత్రీకరణ ప్రారంభమైంది. ఆవిడ సెట్లో ఆ పాట పాడుతుంటే దూరం నుంచి ఆర్కెస్ట్రా ఆమె పాటను అనుసరించి సహకారం అందించేవారట. భక్త ప్రహ్లాద తర్వాత తెలుగువాడైన హెచ్ఎం రెడ్డితోనే తొలి తెలుగు టాకీ కాళిదాసును ఈ ఇంపీరియల్ కంపెనీ వారే నిర్మించారు. ఏది ఏమైనా తొలి తెలుగు చిత్రానికి ఊతమిచ్చి అందుకు కావలసిన వనరులు సమకూర్చిన వ్యక్తి అర్దేషిర్ ఇరానీ. కాబట్టి ఆయనే తొలి తెలుగు నిర్మాతగా చెప్పుకోవాలి. ఆయన హిందీ, గుజరాతీ, మరాఠీ, తెలుగు, తమిళం, ఉర్దూ మొదలుగా 9 భాషల్లో చిత్రాలు నిర్మించారు. తొలి టాకీ ఆలం ఆరా మాత్రమే కాదు, 1937లో తొలి వర్ణ చిత్రం కిసాన్ కన్య కూడా ఆయన తీసిందే. 1933లో స్థాపించిన ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా ఆయన ఉన్నారు. ఇన్ని చిత్రాలు నిర్మించి ఇంత ఖ్యాతి ఆర్జించిన ఆర్థికంగా దెబ్బతినడంతో ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ 1938లో మూతపడింది.